తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠశాలలోనే భోజనం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు కూడా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మరో నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజన పథకము ఇవాల్టి నుంచి అమలు చేస్తుంది. చిన్నారులతో పాటు ఇప్పటికే చిన్నారులు మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్నారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాల్లో కూడా డైనింగ్ హాల్లో కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దాము. చిన్నారులకు ఏదైతే ఆహారము వడ్డిస్తున్నారో ఆ ఆహారాన్ని మాత్రమే ఉపాధ్యాయులు కూడా భుజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా ఉంది సార్, ఏ ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నారు? మీరు ఇవాళ ఫస్ట్ మిడ్ డే మీల్స్ మీరు కూడా తింటున్నారు? అవును సార్, ఇక్కడ పిల్లలతో పాటుగా మేము భోజనం చేయడం వల్ల, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారమే మేము తీసుకోవడం వల్ల ఈ మిడ్ డే మీల్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళకు తెలుస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా మన